హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి కవిత టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అండి. మనం ఎండాకాలంలో జ్యూస్లు ఇంకా డ్రింక్స్ అవి ఇవి ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా. సో డైలీ ఒకటే తాగితే బోర్ కొడుతుంది, ఇంకా పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. సో ఈరోజు మన ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, దీంట్లో అన్ని ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మనం సడన్గా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా పిల్లలకి ఏదైనా స్పెషల్ చేసి పెట్టాలన్నా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర అన్ని ఫ్రూట్స్ ఉండాలని ఏం లేదు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వాటితో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం పిల్లలు అన్ని ఫ్రూట్స్ అవి ఇవి తినరు అని అలా అనుకుంటాం కదా. సో ఇలా చేసి పెడితే కనుక వాళ్ళు అన్నీ తింటారు. చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఇంకా స్పెషల్గా చేయడానికి చాలా బాగుంటుంది. సో మన సమ్మర్ స్పెషల్ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ని 1/2 లీటర్ వరకు తీసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మనం ఈ పాలని ఒక 3 మినిట్స్ వరకు వేడి చేసుకుందాం. ఇలా మిగడని లోపలికి అనుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదా, ఒక పొంగి వచ్చేంత వరకు ఇలా కాగనివ్వాలి పాలని. ఇప్పుడు ఈలోపు మనం మరొక స్టవ్ పై ఇలా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇలా నెయ్యి కరిగాక ఒక 2 స్పూన్ల సేమియా తీసుకొని దీంట్లో వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు దీనికి నూనెతో కూడా వేపుకోవచ్చు అండి, కాకపోతే నెయ్యితో వేయించుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో అందుకని నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి, మరీ ఎక్కువగా నల్లగా కానివ్వద్దండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేపుకున్న సేమియా ఉంది కదా, దీంట్లో వేసుకోవాలండి. వీటిని బాగా ఇప్పుడు సేమియా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఉడకనివ్వాలండి. మనకి ఇది 70% వరకు ఉడికితే సరిపోతుంది. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మనకి పాలు అనేవి సగం వరకు రావాలండి. ఇవి చూసారు కదా, ఇలా పాలు 1/2 వరకు వచ్చాయి. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. మనకి ఇది 70% వరకు కుక్ అవుతే సరిపోతుందండి. దీంట్లో సేమియా ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే మనం తీసుకునే ఈ ఫ్రూట్ కస్టర్డ్లో సేమియా మరీ ఎక్కువగా ఉంటే పాలు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. సో గట్టిపడిపోతుంది, అందుకని తక్కువగా తీసుకోవాలి. జస్ట్ 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గానే ఉండాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఇలా ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. దీంట్లో సరిపడా పాలను వేసుకోవాలి. మనం ఎక్కువగా ఇలా ఉండలు లేకుండా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ సేమియా అనేది సగం వరకు కుక్ అయిపోయింది. సో ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, లిక్విడ్, ఆ కస్టర్డ్ది దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ పైనే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున గట్టి పడిపోతుంది. సో మనం కస్టర్డ్ వేసాం కదా, పాలు అనేవి దగ్గరకు వస్తాయండి, అంటే చిక్కబడిపోతుంది. సో కలుపుతూనే ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం. ఇది ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఒక 2 గంటలు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి, దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, ఎందుకంటే మనకి ఇది గట్టిపడిపోతుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలంటే మీరు నార్మల్గా పెట్టండి.
చూసారు కదండి, ఆఫ్టర్ 2 అవర్స్ తీసాను ఫ్రిడ్జ్లో నుండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. సో మొత్తం చిక్కబడిపోయింది. దీన్ని ఇలాగే తిన్నా బాగుంటుందండి. లేదు అని అంటే ఇంకా మనం ఫ్రూట్స్ అవి మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్తో అలా గార్నిష్ చేసుకొని అలా అయినా పెట్టచ్చు. దానివల్ల ఏంటంటే పిల్లలు ఫ్రూట్స్ అవి ఇవి తినని వాళ్ళు కూడా అలా చేస్తే ఫ్రూట్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా వాళ్ళకి. సో ఇప్పుడు దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో ఒక లేయర్ వరకు ఇది వేసుకోండి. ఇప్పుడు మనం సబ్జా గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు ఒక 1 అవర్ ముందు అలా నానబెట్టేసుకొని వాటిని ఒక లేయర్గా వేసుకోండి. సమ్మర్లో ఇప్పుడు సబ్జా తీసుకోవడం చాలా హెల్త్కి మంచిది కదా, చలవ చేస్తుంది. సో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా మంచిది కదా. సో ఈ విధంగా ఇస్తే తింటారు, డైరెక్ట్గా అయితే వాళ్ళు సరిగా తీసుకోరు కదా. సో ఇలా ఒక లేయర్ వరకు ఇది వేసుకోండి. ఇప్పుడు ఈ సబ్జా తర్వాత మళ్ళీ ఒక లేయర్ మనం ఈ సేమియా కస్టర్డ్ని వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్స్తో కానీ లేదా డ్రై ఫ్రూట్స్తో కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి వాటితో డెకరేట్ చేసుకోండి. మీకు సేమియా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ కావాలంటే లైట్గా పాలను కలుపుకోవచ్చండి. ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీ వీటితో ఇలా డెకరేట్ చేసుకోవాలి. నా దగ్గర ఇలా గ్రేప్స్ అవి ఉన్నాయి. సో వాటిని కూడా మిక్స్ చేస్తున్నాను. పైన మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుందామండి. ఇప్పుడు బాదం, పిస్తా, ఇంకా మీ దగ్గర కాజు అలా ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్తో కూడా వేసుకోండి. ఇంకా ఇప్పుడు టూటీ ఫ్రూటీ మీ దగ్గర చెర్రీస్ అలా ఏముంటే అవి వాటితో ఫైనల్గా డెకరేట్ చేసేసేయండి. చూస్తుంటేనే బాగుంది కదా, యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి. ఇంకా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే సడన్గా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ సమ్మర్లో ఇలా చేసి పెట్టండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.